ఈరోజు మన ఇంట్లో చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా అయిపోయే ఒక స్పెషల్ కూర, అదే కాకరకాయ ఉల్లికారం. కాకరకాయలు కడిగి కావలసిన కాకరకాయలు తీసి పెట్టుకోండి. ఉల్లిపాయలు తగినంత, ఎండుమిరపకాయలు, మినపగుండ్లు, జీలకర్ర, ధనియాలు, పచ్చిపప్పు, ఇంగువ, అలాగే నువ్వులు కూడా తీసి పెట్టుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే. తర్వాత ఏం చేస్తారంటే కడిగి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదండి, వాటిని పైన చెక్కు తీసుకోండి. ఆ కాకరకాయలకి లైట్గా చెక్కు తీసేసుకొని మధ్యలో ఘాటు పెట్టుకోండి. కాకరకాయలన్నిటికీ మీకు ఇష్టమైతే నిలువుగా కట్ చేసుకోవచ్చు, లేకుంటే చక్రాల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు అండి. కాకరకాయలని ఏ విధంగా చేసుకున్నా కూడా బాగుంటుంది. కాకరకాయలన్నీ చూపించిన విధంగా చెక్కు తీసేసి మధ్యలో ఘాటు పెడతాం కదా, తర్వాత ఏం చేస్తామంటే మధ్యలో ఉన్న విత్తనాలన్నీ తీసేస్తామన్నమాట. ఆ ఘాటు పెట్టి కొంచెం మధ్యలో మొత్తం తీసేసుకోవాలన్నమాట. అందుకని కొంచెం బాగానే ఘాటు పెట్టుకొని తీసేయండి. ఈ విధంగా మధ్యలో విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టుకోండి. అన్ని కాయలకి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే విత్తనాలన్నీ ఒక ప్లేట్లో పెట్టేసేసి వీటిని కొద్దిగా ఉప్పు మరియు పసుపు వేసి పిసకండి. కాకరకాయలన్నింటినీ పిసికి ఒక అరగంట నానబెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే చేదిపోతుంది అనమాట. కాకరకాయలకి ఆ ముక్క కూడా మెత్తబడిపోతుంది అనమాట. ఈ విధంగా కొంచెం సేపు నానాయనుకోండి, వేగేటప్పుడు ముక్క కూడా తొందరగా మెత్తబడిపోతుంది, బాగా ఉడుకుతుంది అనమాట. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాకరకాయలతో పాటు వచ్చేసింది ఉల్లిపాయ. కాకరకాయ ఉల్లికారం కదా, మరి ఉల్లి లేకపోతే ఎలా అండి. ఉల్లిపాయలు తీసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నింటినీ ఈ విధంగా మోయినంగా ముక్కలుగా కట్ చేసుకోండి. అన్ని తోలు తీసేసుకొని పైన కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి తీసి పెట్టుకున్నాం కదా ఇందాక పచ్చిపప్పు, మినపగుండ్లు, అవి కొంచెం కొద్దిగా వేసుకొని ధనియాలు, జీలకర్ర వేయండి. తర్వాత ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలకి తగినంత, మరియు కాకరకాయలకి ఇంకా మళ్ళీ మీరు ఎండుకారం వేసుకునే పని లేకుండా ఈ విధంగా ఎండుమిరపకాయలు వేసేయండి. ఎండుమిరపకాయలు వేసేసి వేయిస్తూ ఉండండి. ఇవి కొంచెం వేగా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే వీటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ లేకుంటే రోల్లో వేసుకొని దంచుకోవాలన్నమాట. పేస్ట్ లాగా చేసుకోవాలి. వీటిని పట్టినవన్నీ వేసేస్తున్నాము మిక్సీలో. మీరు ఇక్కడే కొంచెం తగినంత ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు మరీ ఎక్కువ వేసుకోవద్దండి. ఇందాక ఉప్పు వేసుకొని కాకరకాయలని పిసికాం కదా, ఆ ఉప్పు ఈ ఉప్పు మొత్తం ఎక్కువ కాకుండా తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్కి వచ్చేస్తున్నాం అనమాట. ఒక కడాయి పెట్టుకోండి, దాంట్లో ఆయిల్ వేసుకోండి, మామూలుగా పోపుకి వేసుకునేవి అన్నీ వేసుకోండి. పచ్చిపప్పు వేసుకోండి, తర్వాత మినపగుండ్లు వేసుకోండి, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర ఉంటే తగినంత కరివేపాకు, కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం వేగైన తర్వాత ఇంగువ యాడ్ చేసేస్తున్నాం అన్నమాట. తర్వాత ఇందాక మనము ఉప్పు వాటిల్లో పిసికి పెట్టాం కదండి, ఆ కాకరకాయలు వేసేసాము. తర్వాత కాకరకాయ కొంచెం ముక్క మెత్తపడిన తర్వాత మనము పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆ మిశ్రమాన్ని యాడ్ చేసాము. ఇదంతా కొంచెం సేపు ఉడికి ముక్క మెత్తబడి మొత్తం పీల్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే పక్కన పెట్టుకోండి. టేస్టీ అదిరిపోయే కాకరకాయ కారం రెడీ. ఇంకెందుకు ఆలస్యం, ఇలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.